హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఎస్ఎస్ఎంబి 29 ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఒక బ్యాచ్ పని కట్టుకొని మరి ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను. అంటే తెలుగు సినిమా బాగుండాలి, తెలుగు సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకోవాలి, తెలుగులో కొత్త కంటెంట్లు రావాలి, తెలుగు సినిమా అది అయిపోవాలి ఇది అయిపోవాలి అది ఇదని ఎవడైతే వాగుతాడో అలాంటి వాళ్ళే ఇప్పుడు ప్రపంచ సినిమాని ఏలడానికి రెడీ అయిన మహేష్ బాబు గారిని, రాజమౌళి గారిని ఏవేవో కారణాలు చెప్పి అసలు నెగిటివిటీ చేయాల్సిన అవసరం లేకపోయినా సరే ఏదో కాస్త నెగిటివిటీ చేసేద్దాం, ఏదో వాగేద్దాం అనే టైప్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న పృథ్వీరాజ్ గారిది ఆ చైర్లో ఏదైతే వచ్చారో ఆయన స్టీఫెన్ హాకింగ్ అన్నారు, 24లో సూర్య గారు అన్నారు, నెక్స్ట్ డాక్టర్ స్ట్రేంజ్ ఏవేవో చెప్పారు, హాలీవుడ్ నుంచి లాగేశారు, అది లాగేశారు ఇది అని. కానీ ఒకటంటే నా డౌట్ ఏంటన్నా, ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన మనిషి చైర్లో కాకపోతే ట్రెడ్మిల్ మీద కూర్చుంటాడా? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ గ్లోబ్ ట్రాటర్ నుంచి సంచారి సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ విన్న తర్వాత నాకైతే ఎంఎం కీరవాణి గారికి మరొకసారి ఆస్కర్ వస్తుంది అనిపించింది. ఆ రేంజ్లో ఉంది. కానీ ఇప్పుడు ఆ సాంగ్ను కూడా వాళ్ళు అక్కడి నుంచి లేపేశారు, ఇక్కడి నుంచి లేపేశారు, అది ఇదని ఎవడైతే నెగిటివిటీ చేస్తున్నాడో అలాంటి వాడికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నవంబర్ 15 తర్వాత ఇప్పుడు ఎవడైతే నెగిటివిటీ చేస్తున్నాడో ఆ బ్యాచ్ మొత్తం గల్లంత అయిపోతుంది. ఎందుకంటే అన్న, ఈ సినిమా నుంచి రాజమౌళి గారు అదేవిధంగా మహేష్ బాబు గారు ఇస్తున్న నవంబర్ 15 ట్రీట్ ఏదైతే ఉందో మహేష్ బాబు గారి అభిమానులకే కాదు ప్రపంచం మొత్తం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది. అంటే మీ ఊహలకి అందని విధంగా ఒక కంటెంట్ని అయితే వాళ్ళు రెడీ చేశారు. ఆ కంటెంట్ చూశాక ఎవడైతే నెగిటివిటీ అని అంటే ఇది అక్కడి నుంచి కాపీ ఇక్కడి నుంచి కాపీ అని ఎవడైతే వాగుతున్నాడో ఆడ అలానే ఉంటాడులేండి, ఆయన ఎవడు మార్చలేడు. అంటే పచ్చకామరలోకి ప్రపంచం అంతా పచ్చకామరలాగా కనిపిస్తుంది, పచ్చగానే కనిపిస్తుంది అంటారు కదా, అది వాస్తవం. కానీ అలాంటి వాళ్ళు కూడా ఏంట్రా ఇది అనే విధంగా అయితే ఇప్పుడు నవంబర్ 15 రాబోయే కంటెంట్ ఉంటుందంట. అసలు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఒక భయం ఉంది. అది భయం అనాలో ఆనందంతో కూడిన భయం అనాలో అర్థం కావట్లేదు. కొంపదీసి రాజమౌళి కానీ ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తాడా అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. అది కానీ నిజమైతే అంటే నాకు తెలిసిన వరకు నేను కూడా సోషల్ మీడియా మొత్తంగా ఓవరాల్గా కొన్ని అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి వచ్చిన సమాచారం వరకు ఈ సినిమా థీమ్, అదేవిధంగా మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్, అదేవిధంగా అసలు ఎలా ఉండబోతుంది అని ఒక గ్లిమ్స్ అయితే ఒక 30 సెకండ్స్ గ్లిమ్స్ అయితే రెడీ చేసిన ఒక వాస్తవం. కానీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా 1.30 సెకండ్స్ ఒక ట్రైలర్ని అయితే రెడీ చేశారని చెప్తున్నారు. ఇది కానీ నిజమైతే హాట్స్టార్ మొత్తం ఇంకా ఆ సర్వర్లు డౌన్ అయిపోతాయి. అబ్బా, హాట్స్టార్ ఇంకా సపరేట్గా నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్కి, ఈ గ్లోబ్ ట్రాటర్ ప్రోగ్రామ్కి సపరేట్గా ఒక సర్వర్ మెయింటైన్ చేయడం చాలా వరకు బెటర్. హాట్స్టార్ వాళ్ళకి మాత్రం ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి. ఎందుకంటే క్రాష్ చేసి పారదెప్తారు. ఇంకా తెలుగు ఆడియన్స్ మామూలు ఖర్చు మీద లేదు ఈ సినిమా మీద. తెలుగు ఆడియన్స్ కాదబ్బా, ఇప్పుడు ఇండియా వైడ్గా ఇంకా వెయిట్ చేస్తున్నారు. నవంబర్ 15 ఆల్రెడీ నోటిఫికేషన్లు కూడా హాట్స్టార్ది పెట్టేసుకున్నారు. కుర్రోళ్ళందరూ కూడా 5:30కి సాయంత్రం. అంటే ఈ దండయాత్ర ఈ దాడి ఎలా ఉంటుందంటే మహేష్ బాబు గారి అభిమానులందరూ హాట్స్టార్ సర్వర్స్ మీద పడితే ఇంకా క్రాష్ అవ్వక ఏమవుద్ది చెప్తున్నా కదా. ఎవడు ఎన్ని నెగిటివిటీ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుద్ది. హాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రాసర్ మూవీ కూడా అవుద్ది. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే అన్న, ఈ సినిమా మీద యూనిట్కి, ఆ కథ మీద, కంటెంట్ మీద, ముఖ్యంగా మహేష్ బాబు అనే వ్యక్తి హాలీవుడ్ రేంజ్ కట్అవుట్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో అని నేను మళ్ళీ గర్వంగా చెప్తా. ఎస్, నాకు తెలిసి హృతిక్ రోషన్ గారు మళ్ళీ మహేష్ బాబు గారే ఆ రేంజ్ కట్అవుట్ ఉన్న వ్యక్తులు. కరెక్ట్ కట్అవుట్ ఉన్న వ్యక్తికి కరెక్ట్ డైరెక్టర్ పడితే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీరు ఎస్ఎస్ఎంబి 29 చూస్తారు. ఈ సినిమా తర్వాత హాలీవుడ్ ఇంకా పెద్ద నిర్మాణ సంస్థలు కూడా మహేష్ బాబు గారు వెంట పడకపోతే నన్ను అడగండి. నెగిటివిటీ చేసుకున్నాడు ఎంత చేసుకుంటాడని వదిలేండి, ఆడ ఇంకా మారడు. చెప్తున్నా కదా, తెలుగు సినిమా బాగోవాలి, తెలుగు సినిమా ఇంకా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోవాలి, అది కోటలు అంటారు. కానీ ఒక తెలుగు వాళ్ళు ఒక మంచి ఒక కంటెంట్తో బయటకు వస్తుంటే ఇంకా తొక్కేద్దామని చూస్తున్నాం. అంటే ఇంకా ప్రతిసారి మన హీరో హిట్ కొట్టాలి, ప్రతిసారి మన హీరోదే పైచేయి అవ్వాలనుకుంటే అవ్వదన్న. ఇది నెంబర్ గేమ్ సినిమా ప్రతి శుక్రవారం మారుతూ ఉంటుంది. అలానే ఎస్, మహేష్ బాబు గారి అభిమానులు కూడా చిన్నోళ్ళేం కాదు, వేరే హీరోలను ట్రోల్ చేస్తారు. కానీ అది ఎంతవరకు ఉండాలి, మన ఇండస్ట్రీ వరకు. కానీ ఇది ప్రపంచాన్ని షేక్ చేసే సినిమా వచ్చినప్పుడు
మనమే ఇంకా నార్త్ ఇండియన్స్ ఇప్పటికే మన మీద ఒక రకమైన పగతో రగిలిపోతున్నారు. మా హీరోల కంటే ఏంట్రా బాబు, తెలుగు హీరోలకి ఇంత క్రేజ్, తెలుగు హీరోలు ఈ రేంజ్లో దున్నేస్తున్నారు ప్రపంచాన్ని, మేము వెనకబడిపోయిన ఒక కసిలో ఉంటే మనం వాళ్ళతో కలిసిపోయి అవును అవును నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అవసరమా? సో ఎవడు ఎంత నెగిటివేట్ చేసుకున్నా సరే నథింగ్. నవంబర్ 15 తర్వాత మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 15లో వచ్చే కంటెంట్ చూస్తే ఆ రోజు హాట్‌స్టార్ క్రాష్ అవ్వడం పక్కా. ఆ కంటెంట్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అసలు ఎవడు ఊహించలేకపోతున్నాడు అన్న. అసలు జక్కన్న ఏం చేస్తున్నాడు ఏంటి? ఎందుకంటే అన్న ఊహించకుండానే సాంగ్ వదిలాడు. పృథ్వీరాజ్ గారిది ఫస్ట్ లుక్ వదిలారు అంటే అసలు ఏంటి జనాలు ఏమనుకున్నారో ఒక చాలా పక్కా ప్లానింగ్తో ఉన్నాడు రాజమౌళి. సో ఆ ప్లానింగ్కి ఒక ఆయుధం తోడైతే ఆయుధం పేరే మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇండియాకు ఒక్కడే సూపర్ స్టార్ అని ఖచ్చితంగా ఇది నిరూపించే సమయం కాదు, ఇంకా ఫిక్స్ అయిపోండి. సినిమా రిలీజ్ డేట్తో పాటు సినిమా కంటెంట్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు ఫిక్స్. వన్స్ ఇది కానీ లాక్ అయితే మాత్రం హాలీవుడ్ రికార్డులు కూడా లేచిపోతాయి. చెప్తున్నా కదా, అవతారు ఇంకా అవెంజర్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా మనకి చాలా క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకి ఎలాంటి అప్లోజ్ వస్తుందో ఇప్పుడు మన రాజమౌళి గారి సినిమాలకు కూడా అంటే ఇండియా బయట అలాంటి అప్లోజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది భయ్య. RRRకి అదే జరిగింది. మన క్రిస్టోఫర్ నోలన్కి ఇండియాలో ఒక స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది ఆ డైరెక్టర్కి. సో అలాంటిది ఇప్పుడు రాజమౌళి గారు కూడా బియాండ్ కంట్రీ, మన భారతదేశం అవతల కూడా ఆయన టైప్ ఆఫ్ ఒక క్రేజ్ని అయితే సంపాదించుకున్నారు. సో అలాంటి డైరెక్టర్కి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కట్అవుట్, హాలీవుడ్ మించి రేంజ్ అబ్బా మహేష్ బాబు గారు కట్అవుట్. ఆ కట్అవుట్కి ఈ రెండు చేతులు కలిపితే ఆ విధ్వంసం ఎలా ఉంటుందనేది జస్ట్ ఒక శాంపుల్గా నవంబర్ 15 అయితే మీరు చూస్తున్నారు, ఇంకా చూస్తారు ఇంకా ఖచ్చితంగా. ఆ విస్ఫోటన, ఆ విజృంభణ ఇంకా అంటారు, ఇంకా పెద్ద పెద్ద పదాలు నాకు నిజంగా తెలుగు ఇంకా రావట్లే, ఇంకా ఆ రేంజ్లో ఉంటుందబ్బా. నవంబర్ 15 తర్వాత మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చాలామంది కూడా ఇంకా తెలుగు ట్విట్టర్ వాళ్ళు అయితే వదిలేస్తారు. ఇంకా హాలీవుడ్ సంస్థలతోనే, హాలీవుడ్ హీరోలతోనే పోటీ ఫిక్స్ అయిపోండి. ఇంకా మహేష్ బాబు గారి రేంజ్ వేరు, రాజమౌళి గారి రేంజ్ వేరు. ఎంతటి పెద్ద సినిమాని, ఎంత పెద్ద నిజంగా చెప్పాలంటే ప్రపంచాన్ని వణికించే సినిమా తీస్తున్న రాజమౌళి గారికి, మహేష్ బాబు గారికి ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇక మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఒకటే చెప్పేది, ఇక ప్రపంచానికి ఒక్కడే సూపర్ స్టార్ ఈ జనరేషన్లో, అది మహేష్ బాబు గారే ఫిక్స్.